నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, అలాగే డిప్యూటీ సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన నియోజకవర్గమైన పిఠాపురానికి మొదటిసారి వెళ్ళారు. సో అక్కడ సభలో అనేక అంశాలపై ఆయన చర్చలు చేశారు. సో ఆయన చేసిన చర్చలకి మనతో స్పందించడానికి మనతో పాటు జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు ఇక్కడైతే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో జనసేన పార్టీలో మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు గెలిచి పిఠాపురం మొదటిసారి వెళ్ళారు. సో అక్కడ కృతజ్ఞత సభ పెట్టారు. సో దాంట్లో చాలా వ్యాఖ్యలు అయితే చేశారు. సో దానిపై మీ స్పందన ఏంటి సార్? ఒకటమ్మా, నిన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి చాలా భారీ మెజారిటీతో నెగ్గి ఆ తర్వాత డిప్యూటీ సీఎం కూడా పదవి ఆయనకి వచ్చింది. డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని శాఖలు కూడా పంచాయతీరాజ్ అని, ఫారెస్ట్ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి, ఈ శాఖల మంత్రిగా మొట్టమొదటిసారి ఆయన తన నియోజకవర్గం పిఠాపురానికి నిన్న వచ్చారు. వచ్చిన తర్వాత తనని ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలకి థ్యాంక్స్ గివింగ్ అంటారు సార్, కృతజ్ఞతా సభ, అది సభ నిన్న పెట్టడం జరిగింది. అనేక అంశాలు మాట్లాడారు. అంటే తన రాజకీయ ప్రయాణం, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నది, గెలిచిన తర్వాత తన మీద పెట్టినటువంటి బాధ్యతలు, ఎక్కడి నుంచి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇప్పటివరకు చేసిన పోరాటం వేరు, ఇక ముందు చేయబోయే పోరాటం వేరు అనేటువంటి అంశాలు చెప్తానే కార్యకర్తలకి, నాయకులకి కూడా దిశానిర్దేశం కూడా చేసుకుంటూ వెళ్ళారు. అంటే మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇక్కడి నుంచి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, అధికారంలోకి వచ్చాం, మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, ఈసారి అందరూ మనల్ని చూస్తారు. గతంలో మనం ఆరోపణలు చేసాం, లేకపోతే వేలెట్టి చూపించేవాళ్ళం. ఇప్పుడు మన మీద ఆరోపణలు చేయడానికి, వేలెట్టి చూపించడానికి మిగతా వాళ్ళు చూస్తారు. కాబట్టి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే సందర్భంలో మనం ఏం చేస్తామని కూడా ఎదురు చూస్తున్నారు. నాకు ఆయన చెప్పడం, గతంలో నేను జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రయాణం చేసినప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద మనం ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని మనం అనేటువంటి ఉద్దేశంతో, నినాదంతో ఎందుకెళ్ళానో, దాని పర్యవసనాలు ఏంటో అన్నీ మీకు తెలుసు. పిఠాపురం అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, అంటే రాజకీయాలు ఎలా మాట్లాడాలి, ఒక రాజనీతిజ్ఞుడిగా ఎలా మాట్లాడాలన్నది నేను స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అర్థమైంది. ఎందుకంటే రాజకీయాలు ఎవరైనా మాట్లాడతాం, రాజకీయాలు అంటే ఇక్కడ ఒక కోట్ ఉంటుంది, రాజకీయ నాయకుడు ఎప్పుడూ కూడా వచ్చే ఎలక్షన్స్ ఎలా గెలవాలి అనేది ఆలోచిస్తాడు, రాజనీతిజ్ఞుడు కూడా వచ్చే భావితరాలు ఎలా బాగుండాలి అనేది ఆలోచిస్తాడు. ఈ రెండింటికి పరిణితి చెందిన రాజకీయ నాయకుడి కింద, పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడి కింద నేను పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఆయన అనేక అంశాలు మాట్లాడతా, మన బాధ్యతలు గుర్తు కూడా చేసుకుంటా, చిన్న చిన్న పిల్లలను చూపించి వీళ్ళ భవిష్యత్తు గురించి మనం పోరాడాలి, మన గురించి కాబట్టి వీళ్ళ భవిష్యత్తు గురించి మనం పోరాడాలి, రాబోయే తరాలకు మనం ఏమిస్తున్నాం అనేది కూడా ఒక సందేశంగా వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద చాలా స్పష్టంగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఎందుకంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటాయి. ఆయన దేన్ని కూడా అంకిత యథాలాత్మకంగా నోటి నుంచి వచ్చిన మాటలుగా మాట్లాడాయన. ఆయన మాట్లాడాడంటే దాని గురించి ఒక అవగాహన చేసుకుంటాం, దాని గురించి సబ్జెక్ట్ మీద తెలుసుకోవడం, అప్పుడు మాట్లాడతాడు ఆయన. నిన్న సభలో కూడా మాట్లాడతా, ఒక మంత్రిగా నా దగ్గరికి అనేక ఫైల్స్ వస్తున్నాయి, ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టేయడం చాలా ఈజీగా పెట్టేయచ్చు, కానీ దాని పర్యవసనాలు వేరేగా ఉంటాయి, ఒక్కొక్కసారి తేడా వస్తాయి. అందుకని ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి బోల్డ్ బుక్స్ కూడా చదువుతున్నాను, నేను ఫైల్స్ కూడా చదువుతున్నాను, అసలు సమయమే దొరకట్లేదు అనేటువంటి విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఆయనకున్న శాఖల మీద అవగాహన పెంచుకుంటానే అదే సందర్భం, అంటే మంత్రి అంటే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, అదే సందర్భంలో ఒక ఎమ్మెల్యేగా పిఠాపురాన్ని కూడా డెవలప్ చేయవలసిన బాధ్యత ఆయనకు ఉంది. అది కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆయన. పిఠాపురాన్ని కూడా ఒక మంచి నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా నేను తీర్చిదిద్దుతాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మొత్తం వ్యవస్థలను చిన్నభిన్నం చేసుకుంటూ వెళ్ళిపోయాడు గత ముఖ్యమంత్రి. ఆ ఉదాహరణ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎర్రచందనం, ఈయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేతిలో ఉంది కదా, ఎర్రచందనం ఎక్కడి నుంచో తిరుమల శేషాచలం అడవుల నుంచి వెళ్ళిపోతే నేపాల్ బోర్డర్లో దొరికినాయట. అంటే చెక్ పోస్టుల వ్యవస్థ ఎలా ఉంది, అందులోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తాలూకా వ్యక్తులు ఏ విధంగా దోచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేటువంటి అంశాల మీద, అన్నిటి మీద చర్చలు మాట. అంటే మన వ్యవస్థలు ఎలా ఉన్నాయి, మన వ్యవస్థలను బాగు చేసుకుంటానే నాకు ఇచ్చిన శాఖల మీద దృష్టి పెట్టి వాటి మీద కూడా వర్క్ చేసుకుంటానే అదే సందర్భంలో పిఠాపురాన్ని కూడా బాగు చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది అనేటువంటి అంశాలు చాలా, అంటే
ఎప్పుడూ రాజకీయం కాదు. ఆయన మాటల ఉద్దేశం అంటే ఎన్నికలు అన్నాయి రాజకీయాల్లో భాగమే తప్ప ఎన్నికలే రాజకీయం కాదు. మన వాళ్ళు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలి, ఇప్పుడు అధికారంలోకి వచ్చేసింది కాదు, మళ్ళీ వచ్చే ఎన్నికలకి ఎలా వచ్చేయాలి అధికారంలోకి ఆలోచిస్తారు తప్ప మనకి ఇచ్చిన అధికారాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుందాం, ప్రజలు మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్న ఆశల మీద మనం నెరవేర్చగలమా, నెరవేర్చడానికి మనకున్న అవకాశాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు గతానికంటే ఇప్పటికి చాలా భిన్నంగా ఉన్నాయి. ఏదైనా చేద్దామన్నా ఖజానాలు ఖాళీ. అదే విషయాలు కూడా మాట్లాడతా శాలరీకి మినిస్టర్ ఎమ్మెల్యేలకి శాలరీస్ ఉంటాయి కదా, ఆ శాలరీ మీద పెట్టి సంతకం పెట్టమంటే నేను పెట్టినాను. నేను ఎందుకు, నాకు వద్దు, జీతం వద్దు, అసలు నా శాఖల్లో డబ్బులు లేవు, నేను జీతం తీసుకోవడం ఏంటి అనేటువంటి విషయాలు కూడా చెప్పారు. అంటే ఒక మోడల్గా కూడా ఉండాలి నాయకుడు. మాటలు చెప్పడమే కాదు మిగతా వాళ్ళకు కూడా మోడల్గా ఉండాలి. అంటే సినిమాల్లో ఎలా ఉంటుందంటే పని చేసే కూలన్న హీరో పాటలు పాడతాడు కానీ ఆడు పని చేయడు, ఆ కింద పని చేసుకుంటూనే ఉంటారు. అలా తన కూడా పని చేసుకుంటా పాట పాడాడు. అంటే ఒక మాటలతో చెప్పడమే కాదు ఒక రోల్ మోడల్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రాజకీయ జీవితం పరిశీలించిన వాళ్ళందరికీ జాగ్రత్త గమనించమండి. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా కాలమటీస్ మన ఏమైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు, మొన్న కరోనా టైంలో వచ్చి కాదు, తన జేబులోంచి డబ్బులు ఎవడేవలా బయట వాళ్ళు ఇచ్చారు. రాజకీయాల్లో ఉండి ఒక పదవులు అనిపిస్తున్నాడు ఎవరో కూడా ఎలక్షన్స్లో కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఇటువంటి ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మాత్రం జేబులోంచి రూపాయి తీసి ఎవరో. కానీ ఈయన ఎంత డబ్బులు ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్పట్లో డబ్బులు ఇచ్చారు. రాజకీయాలు ఆలోచించలేదన్నా ఒక సేవ చేయాలి అక్కడ ఆదుకోవాలనే విషయం. అదే సందర్భంలో కౌలు రైతులకు ఏ విధంగా అంటే ప్రతిదీ కూడా ఆయన లైఫ్ స్టైల్, ఈ పొలిటికల్ లైఫ్ స్టైల్ అంతా కూడా రాజకీయం అంటే ఎన్నికల్లో ఏదో మాయమాటలు చెప్పి గెలవడం మాట మాత్రమే కాదు. అంటే అదే రాజకీయం అనుకుంటున్నారు ఇప్పుడు, అది కాదు. దాంతోపాటు సేవ చేయాలి, నలుగురు ప్రజలకు ఉపయోగపడాలి, మనం రోల్ మోడల్గా ఉండాలి, మనం చేయమని చెప్పాలి అనేటువంటి భావంతో వెళ్ళారు. ఈ విషయాలన్నీ కూడా నిన్న ఒక కుటుంబీకులతో చర్చించుకుంటాం చూసారా, ఆ విధంగా తన నియోజకవర్గ ప్రజలతోటి అక్కడికి వచ్చిన వాళ్ళందరితోటి చర్చించుకుంటా నా మీద ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, నాతో పాటు మీ అందరి మీద కూడా ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా గతంలో ప్రవర్తించటే కాదు, మనం చాలా స్టెబిలిటీగా మనం ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి అనేటువంటి విషయాలు కార్యకర్తలకు చెప్తానే నాయకులకు కూడా వారి బాధ్యతలను గుర్తు చేస్తా ఒక అద్భుతంగా సాగింది నిన్న. అందరూ ఇంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడిని అంటే రోజు రోజుకి కూడా ఎంత పరిణితి చెందుతున్నాడు ఆయన అంటే ఒక ప్రజా మనిషి, కేవలం రాజకీయాలు ఆలోచించట్లేదు. అదే సందర్భంలో కొన్ని మాటలు రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశారు, నేను కాదనట్లా. రాజకీయ వ్యాఖ్యలు చేసినా కూడా ఏమన్నారంటే ఆ ప్రత్యర్థులు మనకు ప్రత్యర్థులే, వైసీపీ వారంటే మనకు ప్రత్యర్థులే, మన శత్రువులేం కాదు, వాళ్ళ గురించి మనం పదే ఆలోచించొద్దు. అది బాధ్యతగా చేసుకుంటారు, లేకపోతే కొన్ని అంశాలుగా మనమే ప్రతిపక్ష స్థానంలో నిలబడాలి, సాధించుకోవాలంటే కొన్ని అంశాలు. అంటే అన్ని రకాలుగా అన్ని విషయాల మీద నియోజకవర్గ అంశాలు, రాజకీయాలు, మనం చేయవలసిన పనులు, తన మీద ఉన్న బాధ్యత, కార్యకర్తల మీద ఉన్న బాధ్యత, నాయకుల మీద ఉన్న బాధ్యత ఇవన్నీ చెప్పుకుంటా చాలా అద్భుతమైన పరిధి చెందినటువంటి రాజనీతిజ్ఞుడిగా నిన్న అతని ప్రసంగం సాగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు విలువలు తగ్గిపోతున్నాయి, రాజకీయాలు అంటే ఒక బురద. ఎవరైనా సరే తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఏం చేస్తా ఉంటారు, డాక్టరో ఇంజనీరో ఏదోనో చేస్తా ఉంటారు తప్ప పొలిటీషియన్ చేస్తామని చెప్పి ఎవరు చెప్పరు, భయం. ఎందుకంటే రాజకీయాలు అంటే బురదరా బాబా, బురదలో దిగొద్దు అనేటువంటి. కానీ రాజకీయాలు అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే రాజకీయాలతో ముడిపడిన అంశం ఏదేమి ఉండదు, అన్నీ రాజకీయాలతో ముడి ఉంటాయి, కానీ రాజకీయాలు అంటే బురద అంటారు. కానీ రాజకీయాలను కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక విధానం కింద, అంటే రాజకీయాలంటే కూడా ఇష్టపడేలాగా అది కూడా ఒక మంచి కార్యక్రమం, అది ప్రజల సేవ చేసేటువంటి ఒక రంగం అనేటువంటి విధానాన్ని అన్నీ కూడా ఒక చెప్పడానికి ఒక రోల్ మోడల్గా ఆయన చేస్తున్న విధానం, ఆయన ప్రయాణం చేస్తున్న విధానం మాలాంటి వాళ్ళందరం కూడా ఆశలు కోరికలేని మాకు అన్నీ కాదు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పదవి తీసుకున్నప్పటికీ ఎందుకు ఆయన సింప్లిసిటీ అలా ఉన్నారు అంటే అదే అంటాను, ఆయన జీవితం అంతా ఈ పదవులన్నీ. ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి లేనిది ఏంటి, డబ్బు లేదా, ప్రజాబలం లేదా, ఆదరణ లేదా, ఎంత ఆయన అనుకున్నటువంటి ప్రజాగళం ఎక్కడికి వెళ్ళినా సరే విపరీతంగా వస్తారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనం వస్తారు. క్రేజ్ ఉన్నటువంటి మనిషి. ఆయనకి ఏం సంపాదించుకోవాలి, ఆయన ఏమీ మరీ చిన్న వయసులో రాజకీయాలు రాలేదు, అలాగే వయసు ఉడిగిపోయిన తర్వాత ముసలితనంలోనే రాలేదు. మంచి
ఒక వెలుగుతున్న టైంలో రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. ఎన్నో మాటలు పడ్డాడు ఆయన. అవసరం లేదు ఆయనకి అసలు. ఒక వ్యక్తిగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా దారబోసి వ్యక్తి కుటుంబీకులను కూడా రకరకాల మాటలన్నా కూడా అన్ని అవమానాలు పడి కేవలం ప్రజల గురించి తన సంపాదించిన సంపాదన కూడా ప్రజలకు పెట్టి ప్రజలకి ఒక విధమైనటువంటి సేవ చేయాలని తపంతో అతను ముందుకు వచ్చాడు. మేము పదే అంటాం, వ్యక్తిగతంగా అతను నష్టపోతే అతనికి నష్టం ఏమి ఉండదు. రాజకీయాల్లో నేను ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అతనికి వచ్చిన వ్యక్తిగత నష్టం ఏమి ఉండదు, కానీ సొసైటీకి నష్టం. ఎందుకంటే చాలామంది యూత్ రాజకీయాలు రావడానికి భయపడతారు. అరే పవన్ కళ్యాణ్ అంత డబ్బు ఉండి అంత కరిష్మా ఉండి పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడే రాజకీయాల్లో, మనం వెళ్ళి ఏం సాధించగలం అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అది సొసైటీకి మంచిది కాదు. ఆ విధంగా తను రోల్ మోడల్గా ఉంటూ తను ఏదైతే చెప్పాడో చేయడానికి నిరంతరం నిత్య విద్యార్థి అంటాను నేను ఆయన్ని. ప్రతిరోజు తెలుసుకోవడానికి ఇష్టపడతాడు, అవగాహన పెంచుకుంటాడు, అధికారులతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి అవకాశాలు అన్నీ చేస్తాడు. ఎటువంటి ఆశించేది లేదు, ఎటువంటి కల్మషం లేని వ్యక్తి, ఎటువంటి అవినీతికి అవసరం లేదు అతనికి. అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి, నిజంగా అభినందనీయం. అటువంటి నాయకుడి నీడలో మాలాంటి పనిచేస్తున్నందుకు మేము కూడా చాలా గర్వపడుతూ ఉంటాం. ఓహో మా నాయకుడు ఇంత రోల్ మోడల్ అనేటువంటి విషయం. ఖచ్చితంగా రాజకీయాల్లోనే కాదు తన పాలనలో కూడా తన మార్క్ అంటూ చూపించుకుంటాడు ఆయన. ఖచ్చితంగా అద్భుతమైన లీడర్ అంటే ఎలా ఉండాలి అనేటువంటి విధంగా ముందుకెళ్తాడు. ఆయన చేసే ప్రయాణంలో మేమందరం కూడా భాగస్వాములు అవుతాం. ఖచ్చితంగా మంచి మార్పు తీసుకొని మేము ప్రయాణం చేస్తాం.